కాటమరాజు జయంతి కార్యక్రమాన్ని యాదవ జేఏసీ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా కాటమరాజు భారతదేశంలో గోవులను రక్షించడానికి యుద్ధాలు చేసి ఒక వీరుడిగా ఈరోజు వెలుగొందినాడు. మళ్ళా భారతదేశం మొత్తంలో కూడా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఏదైతే కాటమరాజు యొక్క చరిత్ర ఈ రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండాలని యువతరానికి కోరుతున్నాం. ఏదైతే కాటమరాజు పరిపాలనలో సబ్బండ కులాలు కూడా స్వేచ్ఛగా బతికిరు, అందరినీ సమానంగా చూసిరు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు ఈ దేశంలో. మళ్ళా కాటమరాజు యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది జేఏసీ తరఫున. అదేవిధంగా కాటమరాజు యొక్క ఏదైతే జయంతి అఫీషియల్ గా ప్రభుత్వమే అధికారికంగా జయంతి ఉత్సవాలను జరపాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా యాదవ్ జేఏసీ డిమాండ్ చేస్తా ఉంది. మళ్ళీ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామాలలో ఏ విధంగా అయితే కొత్త తరం వచ్చేటువంటి భావితరం పిల్లలందరికీ కూడా ఈ పాఠ్యాంశాల్లో ఉంటే కాటమరాజు యొక్క చరిత్ర మొత్తము ఈరోజు సమాజానికి పాలు, పెరుగు, నెయ్యి ఏ విధంగా తయారు చేపించి దానికి ఆద్యుడైనటువంటి వారు కాటమరాజు గారు. మళ్ళీ ఆయన గోవులను రక్షించుకుంటూ భారతదేశంలో ఈరోజు వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ఈరోజు ఎద్దులు కానీ పశువులు కానీ ఏదైతే వ్యవసాయ అభివృద్ధి చెందడానికి ఆయన పశుపోషణనే ప్రధానమైనటువంటి పాత్ర వహించిండు కాటమరాజు గారు ఈ దేశంలో. మళ్ళా వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం యాదవ్ జేఏసీ తరఫున.